అమ్మ, అమ్మతో జ్ఞాపకాలు. ఒక చిన్న జ్ఞాపకం. అమ్మ అనారోగ్యంతో బాధపడుతూ నేను అమెరికా నుంచి వెళ్ళే వరకు నా కోసమే వేచి ఉన్నట్లు తను పోరాడుతూనే ఉంది. నేను వెళ్ళిన కొద్ది రోజులకి అమ్మతో అనారోగ్యంతో ఉన్నప్పటికీ నన్ను చూడగానే ఇక్కడ మన వైపు అంటే కొన్ని ప్రాంతాల్లో కూతుళ్ళకి నమస్కరిస్తారు. ముఖ్యంగా అల్లుళ్ళు కనబడితే చేతులు జోడించి నమస్కరిస్తారు. సో అంత అచేతనమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మా వారు వచ్చినప్పుడు తను తన 2 చేతుల్ని జోడించడానికి ప్రయత్నించి అల్లుడికి ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మర్యాద అందజేయాలనే తాపత్రయం ఒక జ్ఞాపకం. అంతేకాకుండా నేను వెళ్ళిన అతి కొద్ది రోజుల్లోనే అమ్మ అనంతలోకాలకు వెళ్ళిపోతూ కూడా అంబులెన్స్లో అమ్మని ఇంటివైపు తీసుకెళ్తున్నప్పుడు రోదిస్తున్న నాకు, భయపడకు, నేను ఎప్పటికీ నీతో ఉంటా అంటూ ఆమె చెయ్యి ఒక్కసారిగా, అది ఆ అంబులెన్స్ కుదుపు అనుకోని నేను అదొక మిరాకిల్ అనుకుంటాను, ఒక్కసారిగా వచ్చి నేను కూర్చున్న నా కాళ్ళ వైపు పడింది. నా కాళ్ళు తగులుతూ పడింది. వెళ్తూ వెళ్తూ కూడా అమ్మ కూతురికి ధైర్యం చెప్తూ కాళ్ళకి దండం పెడుతూ వెళ్ళింది. అది మా అమ్మ సంస్కారం. అందుకే అమ్మ ఎప్పటికీ అమ్మే. అమ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ తొలగిపోవు. మన మనసులో నిరంతరంగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక జ్ఞాపకం ఇట్లా వెలుగుతూనే ఉంటుంది. ఒక దీపంలా అమ్మ మనల్ని చూస్తూనే ఉంటుంది, నవ్విస్తూనే ఉంటుంది, బాధలు తోడుంటుంది. కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని ఏదో ఒక విధంగా మనల్ని వెన్ను తట్టి ముందుకు నడిపిస్తుంది. అమ్మ నాతోటే ఉంది.